ఒకసారి కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా నెత్తళ్ళు టమాటా కర్రీ అండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి, చపాతీలోనికి చాలా బాగుంటుందండి. ఇంత టేస్టీ అయిన ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.